కథ మాధవ్పూర్లో రాఘవ్కి చెందింది. రాఘవ్ గ్రామంలో దుప్పట్లు అమ్మే పని చేస్తూ ఉండేవాడు. రాఘవ్ దుప్పట్లు చలికాలంలో మాత్రమే అమ్ముడుపోయేవి. మిగతా కాలాల్లో అతనికి అతని వ్యాపారంలో నష్టం వచ్చేది. ఎండాకాలం వచ్చినప్పుడల్లా ఇలా కష్టంగా ఉంటుంది. ఒక్క దుప్పటి కూడా అస్సలు అమ్ముడుపోదు. ఇంకా ఒక్క సామాను కూడా అస్సలు అమ్ముడుపోదు. అయితే నాన్నగారు, మరి మీరెందుకు అమ్ముతారు? ఇంట్లో నాతో కూర్చుని కాలక్షేపం చేయొచ్చుగా. నేను ఒకవేళ నీతో పాటు కూర్చుని కాలం గడిపితే మన ఇల్లు ఎలా గడుస్తుంది తల్లి? రాఘవ్ అలా ఆలోచిస్తూ ఇంట్లో నుండి గ్రామం వైపుకు వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూసేసరికి, అయ్యో భగవంతుడా, ఎంత వేడిగా ఉంది. అయ్యో భగవంతుడా, ఎండాకాలం రావడానికి ఇంకా 15 రోజులుంది. అంతకు ముందే ఇప్పుడు ఇలా, ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో. అప్పుడే ఒక మహిళ అక్కడికి కుండ తీసుకుని వస్తుంది. ఏం చెయ్యాలి రాఘవన్న? ఈ వేడి వల్ల నీళ్లు కూడా దొరకడం లేదు. పోనీ పక్క గ్రామంలోకి వెళ్ళి నీళ్లు అడుగుదామంటే వాళ్ళు ఇవ్వడం లేరు. వేడి బాగా పెరుగుతూ పోతూ ఉంది. పొలాలన్నీ బంజర భూములవుతున్నాయి. అలా అస్సలు జరగకూడదు. ఎవరైనా దాహంతోని ప్రాణాలు కోల్పోతారేమో. నువ్వు సరిగ్గా చెప్పావు రాఘవన్న. మన గ్రామాన్ని రక్షించుకోవడానికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. ఇంకా గ్రామంలోని పశువులన్నీ కూడా ఎంతో దాహంగా ఉంటున్నాయి. నా ఇంట్లో కొన్ని నీళ్లు ఉన్నాయి. నేను వాటిని పశువులకు తాగిస్తాను. వాటి ఆశీర్వాదమైన మనకు కొంచెం దక్కుతుందేమో. రాఘవ్ ఇంటికి వెళ్ళి ఒక బకెట్ నీళ్ళని తీసుకుని వచ్చి గ్రామంలో దాహంతో ఉన్న పశువులకి తాగిస్తాడు. అది చూసి రాఘవ కూతురు రమ్య అతనితో ఇలా అంటుంది. మన గ్రామంలో కూడా నీళ్లు ఉంటే బాగుండేది నాన్నగారు. నీళ్లు కాదు, మంచు ఉంటే చాలా బాగుండేది. నేను మంచుతోనే అన్ని పనులు చేసేదాన్ని. కానీ అది ఎలా సాధ్యమవుతుంది? అది అసాధ్యం తల్లి. నాన్నగారు, ఒకసారి మీరే నాతో అన్నారు కదా, మనం ఏదైనా గట్టిగా అనుకుంటే అది తప్పక సాధ్యమవుతుందని. రమ్య మాటలు విని రాఘవ గ్రామం బయటకు వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూసేసరికి సర్పంచ్ అక్కడ నీళ్లు అమ్ముతూ ఉంటాడు. రండి బాబు రండి, చల్లటి నీళ్లు కొనుక్కోండి. ఈ మండే వేసవిలో మీ దాహం చల్లని నీళ్లతోని తీర్చేసుకోండి. అయ్యో సర్పంచ్ గారు, మీరు భలే మంచి పని చేస్తున్నారు. మీకు చల్లటి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు మామిడి పండ్లు తినొచ్చు, టెంకెల లెక్కెందుకు నీకు? నాకు కూడా 2 బాటిళ్ళ చల్లని నీళ్ళు ఇవ్వండి. నా కూతురు దీనికి చాలా సంతోషిస్తుంది. రాఘవ్ సర్పంచ్ దగ్గర నుంచి నీళ్లు కొనుక్కుని వస్తాడు. ఆ తర్వాత అందరూ చాలా ఇష్టంగా నీళ్లు తాగుతారు. అప్పుడే వాళ్ళ ఇంటికి గ్రామంలోని ఒక మహిళ వచ్చి, ఏంటి విషయం? అందరూ చల్లటి నీళ్లు తాగుతున్నారు. చూడు ఎలాంటి రోజులు వచ్చాయో. ఇంట్లోని షర్బత్ తాగాల్సిన వాళ్ళం మంచినీళ్ళు తాగాల్సి వస్తుంది. ఇంత మండే ఎండల్లో కూడా సర్పంచ్ గారు ఎక్కడి నుంచి చల్లటి నీళ్లు తాగుతూ ఉన్నారు? ఆయన చల్లటి నీళ్లు తాగడం చూసి నాకు ఎందుకో భయం అనిపిస్తోంది. నాకు కూడా అదే ఆలోచన వచ్చింది. కానీ ఆయనైతే మంచి పనే చేస్తున్నారు కదా. ఒకవేళ ఆయన మంచి చేయడానికైతే డబ్బులు ఎందుకు తీసుకుంటున్నాడు? అంటారు కదా, గుర్రం గడ్డితో స్నేహం చేస్తే అదేం తింటుంది. ఇవాళ నేను కూడా అతని దగ్గర ఉద్యోగం గురించి అడగటానికి వెళ్తున్నాను. ఇంట్లో తినడానికి ఏమీ లేదు కదా. రాఘవ్ సర్పంచ్ దగ్గర పని అడగడానికి వెళ్తాడు. ఆ సమయంలో సర్పంచ్ ఇంకా అతని భార్య ఇంటి బయట నిలబడి మాట్లాడుతుంటారు. వింటున్నావా భార్యామణి? ఇంకొన్ని రోజుల్లో మనం గ్రామంలో వాళ్ళందరి దగ్గర డబ్బులు గుంజేసుకుంటాము. నేను నమ్మలేకపోతున్నాను. ఆమె శాపం వల్ల మనకు ఇంత లాభం వస్తుంది అని. ఆ మేకని నువ్వు మంచు గోదాంలో ఉంచినంత వరకు మనకి మంచు ఇలానే దొరుకుతూ ఉంటుంది. ఇంటి దగ్గరే నిలబడి రాఘవ్ వాళ్ళ మాటలు విని ఆశ్చర్యపోతాడు. నేను సర్పంచ్ గారిని దేవుడు అని అనుకున్నాను, కానీ వీడైతే దానవుళ్లా మారిపోయాడు. అసలు ఈ విషయమంతా ఏంటో నేను తెలుసుకుని తీరాలి. అసలు ఈ మంచు రహస్యం ఏమై ఉంటుంది? మరుసటి రోజు ఉదయం రాఘవ్ సర్పంచ్ని వెంబడిస్తూ ఉంటాడు. ఇంకా చూస్తాడు, సర్పంచ్ అడవి దారిలో నుండి వెళ్తూ ఒక గుహ దగ్గరికి వెళ్తాడు. అక్కడి నుంచి మేక అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఈ మేక అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒకవేళ ఇది అదే మేక అయితే కాదు కదా. సర్పంచ్ గారు ఆయన భార్య దీని గురించి అయితే మాట్లాడుకోలేదు కదా. సర్పంచ్ ఆ మంచు గుహలోకి వెళ్తాడు. రాఘవ కూడా అతన్ని వెంబడిస్తూ లోపలికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూసేసరికి మేక చలికి వణికిపోతూ ఉంటుంది. నువ్వు
ఎంత అరిసినా సరే నేను నిన్ను అస్సలు బయటకు తీసుకెళ్ళను. నువ్వు లోపలున్నావు కాబట్టి మేము బయట చాలా సంతోషిస్తున్నాము. మీరు ఏం చేస్తున్నారు సర్పంచ్ గారు? నాకు అన్నీ అర్థమైపోయాయి. మీరు ఆ మేకని బయటకు పంపించేయండి, లేకపోతే నేను గ్రామ ప్రజలందరికీ ఈ విషయాన్ని చెప్తాను. ఆగు రాఘవ్, అలాంటిది ఏమీ చేయకు. ముందు నువ్వు నా మాటలు విను, తర్వాత నీకేం చేయాలనిపిస్తే అదే చెయ్యి. అప్పుడు సర్పంచ్ రాఘవ్కి జరిగిన విషయమంతా చెప్తాడు. నేను నా భార్య ఒకరోజు అడవిలో నుంచి వెళ్తున్నాము. అప్పుడు ఒక సాధు బాబా ఈ మేకను పట్టుకొని కనిపించారు. బాలక, నాకు చాలా దాహంగా ఉంది, కొన్ని నీళ్లు నువ్వు ఇవ్వగలవా? తీసుకోండి, కానీ నా దగ్గర కొన్ని నీళ్లు మాత్రమే ఉన్నాయి. బాలక, నీ దగ్గర ఎన్ని నీళ్లు ఉంటే అన్నీ తాగించు, అదే చాలు. నేను దానికి నీళ్లు తాగించిన వెంటనే సాధు బాబా నన్ను ఇలా ఆశీర్వదించాడు. ఈ అడవిలో ఉన్న ఆ గుహ మొత్తం మంచులా మారుతుంది, కానీ నువ్వు ఈ మేకని పెంచుకోవాలి. ఒకవేళ నువ్వు ఈ మేకని బయటకు తీసుకుని వస్తే ఆ మంచు మొత్తం మట్టిలా మారుతుంది. ఇంకా నీ భార్యకి ధర్మ సంకటం వస్తుంది. నేను హిమాలయాల నుంచి మూలికలు తీసుకుని ఇక్కడికి వచ్చేంత వరకు నువ్వు ఈ మేకని చూసుకోవాలి. అలా చెప్పి ఆ సాధు బాబా అక్కడి నుంచి మాయమయ్యాడు. సర్పంచ్ మాటలు విని రాఘవ్ ఆశ్చర్యపోతాడు. ఇంకా ఇలా అంటాడు. మీరసలు ఏం మాట్లాడుతున్నారు? మనం ఈ మేక ప్రాణాల్ని కాపాడాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఈ మేక ఇలా చలిలోనే ఉండిపోతే దాని ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. చూడండి. లేదు, నా భార్య ప్రాణాలకి ప్రమాదం వస్తుంది బాబు. నేను మీ మాటలు కూడా వినను. దాన్ని బయటకు తీసుకుని వెళ్ళనివ్వండి. రాఘవ్ సర్పంచ్ని తోసేసి అక్కడి నుంచి ఆ మేకను బయటకు తీసుకుని వెళ్తాడు. రాఘవ్ బయటకు వెళ్ళిన వెంటనే మంచు గుహ మొత్తం మట్టిలా మారిపోతుంది. చలికి మేక వణికిపోతూ ఉంటుంది. అందుకే రాఘవ్ దాన్ని ఎండకి నిలబెడతాడు, వెచ్చగా ఉండడానికి. మేకకి కాస్త వేడి తగిలిన వెంటనే మేక ఇలా అనుకుంటూ ఉంటుంది. రాఘవ్, నువ్వు నన్ను కాపాడినందుకు నీకు ధన్యవాదాలు. నేను ఒక మాయా మేకను. నన్ను నువ్వు కాపాడావు కాబట్టి నేను నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను. నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు? నీకు నా పేరెలా తెలుసు? నేను మనుషులను చూసి వాళ్ళ పేర్లు, వాళ్ళ పని ఏంటో కూడా నేను తెలుసుకోగలను. నువ్వు తయారు చేసిన నీ దుప్పట్లు అన్నీ మంచులా మారిపోతాయి. నేను ఎక్కడైతే నిలబడి ఉన్నానో అక్కడి మట్టిని తీసుకొని వెళ్ళి నీ దుప్పట్లపైన నువ్వు చల్లు, చాలు. అవన్నీ కూడా మంచులా మారిపోతాయి. ఇంకా నువ్వు నన్ను ఇక్కడే అడవిలోనే వదిలేసి వెళ్ళిపో. నీకు అంతా మంచే జరుగుతుంది. ఇంకా సర్పంచ్, ఇప్పుడు నీ భార్య కూడా సురక్షితంగా ఉంటుంది. మే ఏమిటి, నిజమా? నీకు చాలా చాలా ధన్యవాదాలు. నేను ఆ దుప్పట్లతో అందరికీ సహాయం చేస్తాను. నేను వేడికి అందరికీ ఆ మంచు దుప్పట్లను పంచుతాను. రాఘవ్ మేక కాళ్ల కింద మట్టిని తీసుకుని వెళ్ళి అతని ఇంట్లో ఉన్న దుప్పట్లోకి వేస్తాడు. చూస్తూ చూస్తూనే దుప్పట్లు అన్నీ మంచులా మారిపోతాయి. నేనిప్పుడు ఈ మంచు దుప్పట్లను అందరికీ పంచుతాను. ఈ మండే ఎండల వేడికి జనాలు ఎవరు దాహంతో ఉండకూడదు. అనిపిస్తుంది మీరు మనసులో అనుకున్నది చేసేశారు అని. లేకపోతే ఇన్ని మంచు దుప్పట్లు ఎలా వస్తాయి? ఇవి మాయా దుప్పట్లు, ఎప్పటికీ మంచులానే ఉంటాయి. హర్రే, ఇప్పుడు నేను మంచు దుప్పట్లని పట్టుకుని పడుకుంటాను. రాఘవ్ ఆ మంచు దుప్పట్లని గ్రామంలో అందరికీ పంచుతాడు. గ్రామంలో ఉన్న వాళ్ళ వేడి మొత్తం తగ్గిపోతుంది. రాఘవ్ ఇంకా సర్పంచ్ ఆనందంగా ఉంటారు. పర్వత్పూర్ గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఇద్దరూ రైతులే. ఇద్దరు వాళ్ళ భార్యలతో కలిసి ఉండేవారు. కానీ పెద్దన్న సూరజ్ చిన్న తమ్ముడు మనీష్ని చూసి చాలా ఈర్ష్యపడేవాడు. ఎప్పుడూ అతను పూర్తి భూమంతా అతనే సొంతం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉండేవాడు. సూరజ్ అతని భార్య కోమల్ ఇంకా మనీష్ అతని భార్య ఖుష్బూతో కలిసి వాళ్ళ ఇళ్లలో ఉండేవారు. ఇల్లు అయితే ఒకటే, కానీ వాళ్ళు మాత్రం అస్సలు కలిసి ఉండేవారు కాదు. ఇద్దరు కుటుంబాలు ఒకరికొకరు వ్యతిరేకంగా ఉండేవారు. మనీష్ అతని భార్య ఖుష్బూతో కలిసి పొలానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సూర్య అతని భార్యతో వచ్చి ఇలా అంటాడు. విన్నావా? గ్రామంలో అందరికన్నా మన పంటే బాగా పండింది. అరే, మన పొలంలో బంగారం పండింది. ఆనందానికి అసలు అవధులే లేవు.
ఇంకా వేరే వాళ్ళ పొలం చూస్తే అనిపిస్తుంది వాళ్ళ ఇంట్లో ఇక బియ్యపు గింజ కూడా ఉండదేమో. అనిపిస్తోంది ఈసారి బావగారి పొలంలో పంట బాగా పండిందని. అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారు. సూరజ్ ఇంకా కోయల్ మాటలు విని మనీష్ ఇంకా ఖుష్బు నిరాశగా వాళ్ళ పొలానికి వెళ్తూ ఉంటారు. మన పంట కూడా తక్కువేం పండలేదు. మనం తరువాత పంటకి ఇప్పటి నుంచే కష్టపడడం మొదలు పెడదాము. ఈసారి మనం ఖరీదైన విత్తనం తీసుకుని వేద్దాం. ఈసారి నేను కూడా మీకు పొలంలో సాయం చేస్తాను. ఇద్దరూ అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు మండీలో పంట యొక్క ధర పాడబోతూ ఉంటుంది. చాలామంది రైతులు అక్కడికి వాళ్ళ పంటను తీసుకుని వస్తారు. సూరజ్ ఇంకా కోయల్ కూడా అక్కడికి వస్తారు. మీ పంట ఉన్నదెంత? దానిని నాకే ఇవ్వండి, నేను కొనుక్కుంటాను. దాని ధరను నేను మీకు ఇచ్చేస్తాను. అక్క, మీ పేరు మాత్రమే కోయల్, కానీ మీ మాటలు చాలా కఠినంగా ఉంటాయి. మా పొలం మేము అమ్ముకోగలం, మేము చూసుకోగలం. ఆ మాట వినగానే కోయల్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఖుష్బు తన పంటకి బేరం కుదురుస్తూ ఉంటుంది. చెప్పండి ఖుష్బు గారు, ఈసారి మీ పంట ఎలా పండింది? చూడటానికైతే చాలా బాగా పండింది. చూడండి అన్నా, ఈసారి పొలమైతే బానే పండింది, కానీ తక్కువ పండింది. అయినా శనగల పంట ఇవాళ రేపు ఎవరు పండిస్తున్నారు? శనగల పంట ఈ మధ్య తక్కువగా పండించడం వల్ల శనగల రేటు కూడా బాగా ఉంది. ఖుష్బు తన శనగల పంట గురించి బేరమాడుతూ ఉంటుంది. అంతలో కోయల్ బియ్యం పంటకి ధర కుదిరిపోతుంది. బియ్యం ధర చూసి కోయల్ ఇంకా సూరజ్ ఇద్దరు చాలా నిరాశపడతారు. అదే మనీష్ ఇంకా ఖుష్బుల శనగల ధరకి చాలా ఆనందపడతారు. నేను నీకు ముందే చెప్పాను, ఈసారి శనగల పంట మనం వేద్దాము అని. కానీ నువ్వే వినలేదు. ఇప్పుడు చూడు, మనకంటే ఆ మనీష్ శనగలకి ఎక్కువ ధర వస్తుంది. అరే, అయితే అందులో పెద్ద విషయం ఏముంది? మనం ఈసారి శనగల పంట వేద్దాం, వాళ్ళు వేసినలాగా. సూరజ్ ఇంకా కోయల్ శనగల పంటకి పొలాన్ని తయారు చేస్తూ ఉంటారు. మరొక పక్క మనీష్ ఇంకా ఖుష్బు కూడా శనగల పంట వేయడానికి తయారవుతుంటారు. వింటున్నావా? ఈసారి కూడా మనం శనగ పంట వేయడానికి కావలసిన ఏర్పాట్లన్నీ సిద్ధం చేసుకుందాం. బాగా కష్టపడదాం. కాలం గడుస్తూ ఉంటుంది. సూరజ్ చాలా ఖరీదైన మందులు తెచ్చి అతని శనగల పంట పైన వేస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. మనం మన పొలానికి 4 దిక్కులా కంచె వేయాలి, లేకపోతే జంతువులు వచ్చి తినేస్తాయి. దానివల్ల మన పొలానికి నష్టం జరుగుతుంది. ఇంకా పంట దిగుబడి కూడా తక్కువ వస్తుంది. లేదండి, మన పొలానికి ముందే చాలా ఖర్చయింది. ఇంకా మనం ఖర్చు చేయడం అంత మంచిది కాదు. మన దగ్గర అది తప్ప వేరే ఇంకే దారి లేదు. మన పంట మొత్తాన్ని జంతువులే తినేస్తే ఇంకా మనకేం మిగులుతుంది? మీ తమ్ముడు మనీష్ అయితే కంచె లాంటిది అయితే ఏమీ కట్టలేదు కదా, మరి మనమెందుకు కంగారు పడాలి? మనీష్ కూడా తన పొలాన్ని చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. ప్రతిరోజు రాత్రి అతను పొలం దగ్గరే మంచం వేసుకుని పడుకునేవాడు. ఈసారి కూడా నా పంటని నేను బాగా చూసుకుంటాను. ఈ శనగల పంట వల్లనే నేను ఆ సంవత్సరం మొత్తం నా ఇంటిని గడపగలుగుతున్నాను. మన కోరికలు తప్పకుండా తీరుతాయండి. ఇంకా బాగా కష్టపడదాం. ఇంకా పంట కోసి మండిలో అమ్ముదాం. సూరజ్ మనీష్ పొలాన్ని వెళ్ళి చూస్తాడు. ఇంకా చాలా ఆశ్చర్యపోతాడు. మనీష్ పొలంలో శనగల పంట బంగారంలా మెరిసిపోతూ ఉంటుంది. అవి అన్నీ చూసి అతను ఆ విషయమంతా అతని భార్య దగ్గరికి వెళ్ళి చెప్తాడు. నేను ఇవాళ మనీష్ పొలాన్ని చూసొచ్చాను. మన పొలం కంటే 10 ఎక్కువ పంట తన పొలంలో పండుతుంది. అది ఎలా సాధ్యమో నాకు అస్సలు అర్థం కావడం లేదు. నేను చెప్పేది మాత్రం నిజం. కానీ అది ఎలా సాధ్యం? ఖరీదైన విత్తనం వేయలేదు, ఆ పంటని బాగా చూసుకోలేదు, కానీ ఆ పంట అలా ఎలా పండింది? ఇంకా నేను ఆ ఖుష్బు మాటలు పాడలేను. మీరే ఏదో ఒకటి చెయ్యండి. ఆగు, నాకు దానికి వైద్యం తెలుసు. నాకు ఒక తాంత్రికుడు తెలుసు. ఆయనే దీనికోసం ఏదో ఒక ఉపాయం చెప్తాడు. ఇక దీంతో ఆ మనీష్ పని అయిపోయినట్లే చూడు. సూరజ్ ఇంకా కోయల్ తాంత్రికుడి దగ్గరికి వెళ్తారు. ఇంకా వాళ్ళ సమస్యకు పరిష్కారం అడుగుతారు. భాగడబోల్ భాగడబోల్. పిల్లలు, నేను మీ మాటలన్నీ విన్నాను. నేను మీకు ఒక మందు ఇస్తాను. ఆ మందుని తీసుకుని వెళ్ళి మీ తమ్ముడి పొలంలోని చల్లి చూడండి. పంట మొత్తం ఇనుములా మారిపోతుంది.
తాంత్రికుడు సూరజ్కి ఒక మందు ఇస్తాడు. దాన్ని మనీష్ పొలంలో వేయమని చెప్తాడు. నేను అలానే చేస్తాను. ఇంకా రాత్రి వెళ్ళి సూరజ్ ఆ మందు మొత్తాన్ని మనీష్ పొలంలో చల్లుతారు. ఉదయం మనీష్ నిద్ర లేచేసరికి అతని పొలాన్ని చూసి అతను ఆశ్చర్యపోతాడు. అతను అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. అయ్యో భగవంతుడా, ఇది ఎలా జరిగింది? నా పంటంతా ఇనుములా మారింది. నేను ఎవరికి ఏ అన్యాయం చేశాను? నేను ఇక నా ఇంటిని ఎలా నడిపించాలి? ఖుష్బూ ఎక్కడున్నావు? నువ్విక్కడ చూడు, అసలు మన పొలానికి ఏమైందో. మనీష్ అరుపు విని ఖుష్బూతో పాటు గ్రామ ప్రజలందరూ అక్కడికి వస్తారు. వాళ్లతో పాటు సూరజ్ ఇంకా కోయల్ కూడా వస్తారు. కానీ ఇదంతా ఎలా జరిగింది? నిన్న రాత్రి వరకైతే పంటంతా బాగానే ఉంది కదా, నేను చూశాను. కానీ ఇప్పుడు ఏం చేద్దాం? ఇనుముగా మారిపోయిన పంట చూసి సూరజ్ ఇంకా కోయల్ చాలా ఆనందంగా ఉంటారు. ఏం పర్వాలేదు తమ్ముడు, నువ్వు కొద్ది రోజులు మా ఇంట్లో ఉన్న శనగలు తిని బ్రతకొచ్చులే. ఇప్పుడు ఏం చేయగలరు ఖుష్బూ చెల్లి? ఇంకా ఏడవడం ఆపండి. రోజు మా ఇంటికి వచ్చి శనగలు తినండి. నేనెక్కడ ఏడుస్తున్నాను? మాకు ఏం జరిగినా సరే మేము మీ ఇంటికి వచ్చి మాత్రం తినము. దాని గురించి మీరేం కంగారు పడకండి. ఇద్దరు కుటుంబాలు గొడవ పడ్డం చూసి సర్పంచ్ గారు నవ్వుకుంటూ అక్కడికొచ్చి ఇలా అంటారు. అరే మనీష్ బాబు, ఇందులో ఏడవడానికి ఏముంది? దీనికి నువ్వు చాలా ఆనందపడాలి. కానీ ఇప్పుడు ఎలా? మా పంటని అసలు ఎవరు కొంటారు? అరే ఒక్కసారి ఆలోచించు. శనగలకైతే నీకు కొంత డబ్బే వస్తుంది. ఇప్పుడు నీ పొలంలోని ఇనుముతో మారిన శనగలు పండాయి. అయినా ఇప్పుడు ఇనుముకి బజార్లో చాలా డిమాండ్ ఉంది, ధర కూడా ఎక్కువే ఉంది. నువ్వు త్వరలోనే ధనవంతుడు అవుతావు, ఒకవేళ ఇది నువ్వు నమ్మినట్లయితే. నిజంగానా? అయితే మీకు ఎవరైనా తెలుసా ఈ ఇనప పంటని కొనడానికి? నాకు తెలుసు, నువ్వు కంగారు పడకు, నువ్వు సంతోషంగా ఉండు. ఎవరు బాధపడాలో వాళ్లే బాధపడతారు చూడు. సర్పంచ్ చెప్పినట్టే మనీష్ అతని ఇనుముతో మారిన శనగలని అమ్మేస్తాడు. చాలా హాయిగా ఉంటాడు. మరొక పక్క సూరజ్ ఇంకా కోయల్ వాళ్ళ శనగల పంట మండీలో చాలా తక్కువ ధరకే అమ్ముడుపోతుంది. వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి శిక్ష పడింది. మనీష్ ఇంకా ఖుష్బూ వాళ్ళకంటూ ఒక పెద్ద ఇంటిని కూడా కట్టుకుంటారు. ఇంకా అక్కడే చాలా ఆనందంగా ఉంటారు.